శ్రీశైలం జలాశయం ప్రమాదపు అంచుల్లోకి చేరుకుంది. ఈ విషయాన్ని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చెప్పింది. గతేడాది క్రితమే ప్రమాదంపై సమాచారం అందించింది. జలాశయం క్రింద భూగర్భంలోని రాతి ఫలకల మధ్య బలహీనత అతుకులు ఉన్నట్లు ఎన్డీఎస్సీ చెబుతోంది. మరి అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే జలాశయం పునాదులు రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. మరి దీంతో 2 రోజుల్లో నిపుణుల కమిటీతో జలాశయం పరిశీలించనున్నారు మంత్రి నిమ్మల. అంతేకాదు మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీశైలం జలాశయం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల జల వరప్రదాయిని ఆధునిక దేవాలయము, అటు సాగునీరు ఇటు తాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తిని అందించే బహుళార్థక సాధక ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదంలో పొంచి ఉంది. ప్రస్తుతం మనం శ్రీశైలం డ్యాం వద్ద ఉన్నాము. శ్రీశైలం డ్యాము పూర్తిగా ప్రమాదపు అంచుట ఉందని ఇప్పటికే కేంద్ర నిపుణులు కూడా చెప్పడం కూడా జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచుట ఉందని జాతీయ ఆనకట్టల సంస్థ నిపుణులు ఏడాది క్రితమే కూడా తేల్చడం కూడా జరిగింది. అయితే మరో 2 రోజుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూర్తి సమాచారం నివేదిక ఇవ్వనున్నారు. వారితో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ఈఎన్సీ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించనున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే స్పిల్వే దిగువన 120 మీటర్ల లోతు గల గుంత ఏర్పడింది. అయితే ఈ ప్లంజ్ పూల్ గుంతను దీన్ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కమిటీ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది దిశగా దీనికి ఈ మరమ్మతులు చేపట్టేందుకు కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలుస్తా ఉంది. అయితే 240 కోట్ల రూపాయలు ఈ ప్రపంచ బ్యాంకు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా విస్మరించడం కూడా జరిగింది. దీంతో ఈ డ్యాం భద్రత పూర్తిగా ఈ ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్తున్నారు. అటు తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తి కల్పించే బహుళార్థక సాధక ప్రాజెక్టు ఇప్పుడు ఇబ్బందుల్లో పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏమాత్రం ముప్పు వాటిల్లిన డ్యాం భద్రతకే ప్రమాదం అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ భారీ గొయ్యి 2 వైపులా రాతి పలకాలు బోల్ట్లు అమర్చి కాంక్రీట్తో కూడా రీఎన్ఫోర్స్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. గొయ్యి పరిమాణం మరింత పెరగకుండా జలాశయం గేట్ల నిర్వహణలో మార్పు కూడా చేయాల్సి ఉంటుంది. జలాశయం పునాదుల వరకు గుంత విస్తరించిందా లేదా అని డ్రిల్లింగ్ ద్వారా నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తానికి డ్యాము ఈ గేట్లు ఏవైతే ఉన్నాయో అవి 2009 సంవత్సరంలో పూర్తిగా నీరు ఎక్కువ రావడంతో డ్యామ్ గేట్ల పైన 10 అడుగుల నుంచి కూడా పారడం కూడా జరిగింది. అప్పుడు ఈ ప్లంజ్ పూల్ కూడా ఏర్పడిందని కూడా చెప్తా ఉన్నారు. అంతటి వరద వచ్చిన డ్యామ్ గట్టిగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పట్లో పరివాహక ప్రాంతం అంతా మరమ్మతులు పోతాయని కూడా మునిగిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు. అయితే